ఎవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు ఈ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్. ఎవరికైతే పెళ్ళయ్యి పిల్లల కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అలాంటి వాళ్ళకు ఒకవేళ టెస్టోస్టెరాన్ పెంచాలంటే హెచ్సిజీ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, అవి తీసుకోవచ్చు. కానీ డైరెక్ట్ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ తీసుకోకూడదు, హెచ్సిజీ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. అవి సేఫ్, ఎందుకంటే హెచ్సిజీ ఇంజెక్షన్స్ వల్ల స్పెర్మ్ పెరుగుతుంది, టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. సో ఈ డైరెక్ట్ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ అనేది స్టెరాయిడ్స్ లాంటివి, అందరూ తీసుకోకూడదు. రెండోది, ఓల్డ్ ఏజ్ పీపుల్, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే టెస్టిస్ సరిగా పనిచేయట్లేదు, టెస్టోస్టెరాన్ లో ఉంది, అప్పుడు వాళ్ళకు ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. ఎట్లాగూ బాడీలో ఉత్పత్తి అవ్వట్లేదు, సో బయట నుంచి ఇవ్వచ్చు. మనం ఇచ్చిన రోజులు బాగుంటుంది. అందుకని వాళ్ళకి ఏం చెప్తాము, ఎవరి మంత్లీ ఒక ఇంజెక్షన్ వేసుకోండి, అది ఏ ఊర్లో దొరుకుతాయి, ఆ టెస్టోస్టెరాన్ నార్మల్ లెవెల్లో మెయింటైన్ అవుతుందని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకు న్యాచురల్ టెస్టోస్టెరాన్ అసలు ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి చెప్తాం. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే 3 నెలలకు తీసుకునే ఒక ఇంజెక్షన్ ఉంది, నెల రోజులకు తీసుకునే ఇంజెక్షన్ ఉంది. ఆ ఏజ్ గ్రూప్లో సేఫ్గా వాడచ్చు, సో ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంతమంది పుట్టుకతోనే చిన్న టెస్టిస్తో పుడతారు. పెనిస్ కూడా అంటే 16-17 ఏళ్ళు అయినా కూడా ఒక 4 ఏళ్ళ అబ్బాయికి ఎంత ఉంటుందో పెనిస్, అంత చిన్న పెనిస్తో పుడతారు. అది మైక్రో పెనిస్ అంటాం. అంటే వాళ్ళకి ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లం, అక్కడ వాళ్ళకు పెనిస్ చాలా చిన్న పిల్లలకి ఎలా ఉంటాయో అలా ఉండిపోతాయి. దాన్ని మైక్రో పెనిస్ అంటాం. దాన్ని హైపోగొనాడిజం అంటాం. అలాంటి వాళ్ళకి ఏంటంటే టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అలాంటి వాళ్ళకు టెస్టోస్టెరాన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ మనం ఏం ఆలోచించాలి, వీళ్ళకి పిల్లలు పుడతారా లేదంటే ఆల్రెడీ టెస్టిస్ చిన్నగా ఉన్నాయి కదా. సో అలాంటి వాళ్ళకు టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఎప్పుడు దాకా ఇవ్వాలి, వాళ్ళకి పెనిస్ సైజ్ పెరిగి, కొంతమందికి టెస్టిస్ సైజ్ పెరగకపోవచ్చు, కానీ చాలామందిలో పెనిస్ సైజ్ పెరుగుతుంది అలాంటి వాళ్ళలో. రెండోది మీసాలు, కొంతమందికి 25-30 ఇయర్స్ వచ్చినా కూడా అసలు మీసాలు ఉండవు, గడ్డం ఉండదు. చూడ్డానికి ఒక అబ్బాయికి, ఒక 12 ఏళ్ళ అబ్బాయికి ఎలా ఉండాలో ఫేస్ అలా ఉంటుంది. అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఉండవు, అంటే బాడీ హెయిర్ కానీ, యాక్సిలాలో హెయిర్ కానీ, ప్యూబిక్ హెయిర్ కానీ ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఇంజెక్షన్స్ ఇస్తే అవన్నీ వస్తాయి. సో వాళ్ళకు అవన్నీ వచ్చేంత దాకా ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. అలాంటి వాళ్ళు తీసుకోవాలి.